ఓం నమో గురుభ్యః. చిత్తకి ఏకాగ్రత, అది కదా మీకు కావాల్సింది. ఏకాగ్రత అనేది అది మీరేం ప్రయత్నం చేయక్కర్లేదని అడుగుతున్నారు స్వామివారు. స్వభావసే హి ఆప్ హోతీ రహితీ హై, దానిపాటికి అదే ఉంది. కొత్తగా సాధించేది కాదండి ఏకాగ్రత. ఈ హామీ ఇచ్చిన వాళ్ళని ఇంతవరకు ఎవరు లేరు. కంబ్లీ వాళ్ళ ఇస్తున్నాడు. తాయిసే యత్న వినాహి, ప్రయత్నం లేకుండానే హర్ వక్త్, ప్రతి క్షణం नामरूपात्मक सात्विकी राजसी तामसी पदार्थों का व अध्यात्माधिभौतिक आधिदैविक पदार्थों का व माया तत्कार्य रूप पदार्थों का स्वाभाविक ही चित्त की ఏకాగ్రత. సహజంగానే నీకు ఏకాగ్రమవుతున్నది మనసు. నువ్వు అది గుర్తించటంలా. మనసులో ఒక వృత్తి కలక్క ముందు నువ్వున్నావు. కలిగి అది ముందుకు ప్రసరిస్తున్నప్పుడు దాని వెంటబడి నీ జ్ఞానం ఉంటూనే ఉంది. అది ఒక పదార్థాన్ని చూస్తున్నప్పుడు దీన్ని దాన్ని రెండింటినీ నీ జ్ఞానమే వ్యాపించున్నది. ఆ పదార్థం ఫలానాది కదా అనేటువంటి తృప్తి నువ్వు పొందుతున్నప్పుడు ఆ తృప్తిని కూడా అది వ్యాపించున్నది. అంటే నీవు అది. నీవు ఆదిలో ఉన్నావు, మధ్యలో ఉన్నావు, అంతంలో ఉన్నావు. ఆ నీ మీద దృష్టి వదిలేసి నువ్వు వాటి మీద పెట్టావు. అందుకని ఏకాగ్రం అవటం లేదు నీ మనస్సు. ఏకాగ్రతాపూర్వకే జ్ఞాన్ హోతా రహతా హై, జ్ఞానం ఉంటూనే ఉందిగా 3 దశల్లో. क्योंकि ज्ञानपूर्वक ही हमारी तुम्हारी तथा सर्व जीवों की इष्ट अनिष्ट में प्रवृत्ति निवृत्ति होती रहती है. జ్ఞానంతోనే కదయ్యా నువ్వే పని చేసినా చేస్తున్నావు. అప్పటికి ఆ పనంతా వ్యాపించింది జ్ఞానమేగా. నువ్వు పని మీద దృష్టి పెట్టావు, జ్ఞానం మీద పెట్టలే. అందువల్ల ఏకాగ్రం అవటం లేదని అంటావు. కనీసం నేనే కదా ఈ పని చేస్తున్నది, పని చేయకముందున్నాను కదా, పని చేస్తున్నప్పుడు కూడా నేననే భావం ఉన్నది కదా నాకు అని అది కూడా మనసుకు తెచ్చుకుంటుండు. పోని దాన్నే అనకపోయినా దీంతో పాటు దానికి కూడా కొంచెం మర్యాది. నీకు నువ్వు మర్యాద ఇచ్చుకోవడానికి ఏమిటి అభ్యంతరం? దానికిచ్చిన వాడివి నీకిచ్చుకోలేవు. నీకు మర్యాద లేకుండా ఇంకోటికి ఇస్తావా? మరి లౌకికంగా చెప్పుకున్న హాస్యాస్పదమైనది. ఆనంద స్వరూప్. ఇసీ तरह హర్ పదార్థ కా వృత్తి రూప జ్ఞాన్. చూచారా ఆయన ప్రతిజ్ఞ? ప్రతి క్షణం నీకు వృత్తి రూపమైన జ్ఞానం లోపల నుంచి బయటికి ప్రసరిస్తూనే ఉన్నది. జ్ఞాన్ అదల్ బదల్ హోతా రహతా హై. ఆ వృత్తి మారితే మారవచ్చు. మైకును చూసినప్పుడు మైకు వృత్తి, పుస్తకం చూస్తే పుస్తక వృత్తి, మీతో మాట్లాడుతున్నప్పుడు మీ వృత్తి నాకు కలిగితే కలగవచ్చు. కానీ పరంతు ఏ నియం దేఖనే మే ఆతా హై కి కించిత్ కి ఏకాగ్రతో వినా పదార్థ కా జ్ఞాన్ హోతా హీ నహీ. ఏది చూస్తున్నప్పుడు కనీసం ఆ క్షణంలోనైనా ఏకాగ్రత ఉన్నదా నీకు తెచ్చేలేదా చెప్పు. ఇప్పుడు నేను మైకు చూస్తున్నా, ఈ మైకు చూస్తున్నప్పుడు ఇది మైకు అనేటువంటి భావం నాకు కలుగుతున్నది. అప్పుడు నాకు పుస్తకం అనే జ్ఞానం కలగటంలా, ఈ సోఫా అనే జ్ఞానం కలగటంలా, చెదిరిపోవటం లేదుగా. నా మనసు దాని మీద ఉన్నదిగా. క్షణంగానే ఇవయ్యా నాకు క్వాలిటీ కావాలయ్యా, క్వాంటిటీ కాదయ్యా. కింటూ క్షణమాత్ర వా దో క్షణమాత్ర. చూచారా ఆయన? ఒక్క క్షణం గాని, 2 క్షణాలు గాని, వర 4 క్షణ్, 4 క్షణాలు గాని ఏకాగ్ర బుద్ధి హి పదార్థ కా సమ్య జ్ఞాన్ హోతా హై. ఏకాగ్రమైన బుద్ధి వల్లనే నీకు ఆ పదార్థ జ్ఞానం కలుగుతున్నది గాని నీవు మనస్సు అక్కడ పెట్టకపోతే కలుగుతుందా? మనసు అక్కడ పెట్టావంటే ఏకాగ్రమే కదా అది. ఎన్ని క్షణాలు పెట్టావా అది వేరే విషయం. ముందు టేస్ట్ చేయి. స్వానంద రూప తథా జ్ఞానస్వరూప నిజాత్మా హి హై. అది ఏదో కాదు, అది నీవే. నీ జ్ఞానం అంటే నువ్వే. నీ జ్ఞానం లేకుండా వస్తువు కనిపించిందా? చూచారా 3 మాటలు. వస్తువు కనిపించాలంటే జ్ఞానం ఉండాలి. జ్ఞానం అని అంటే నీవే. అప్పటికి ఆ వస్తువు మీద నా జ్ఞానం ఉన్నది అనంటే నా జ్ఞానం నేనే గనుక ఆ వస్తువు నేను ఇద్దరం కూడా సంబంధం పెట్టుకున్నామా లేదా? ఎంతసేపు తర్వాత మాట్లాడదాం. ఒక క్షణం పెట్టుకున్నా చాలా అది ఏకాగ్రమే. సర్వకాల్ మే సర్వ వస్తు మే ఆకాశ్ కే సమాన్ పూర్ణ హై. ఆ ఏకాగ్రమైన జ్ఞానం సర్వత్రా ఉన్నది, సర్వత్రా. అది నిరాకారం. హే పుత్ర, ఒకటే మాట చెబుతున్నాను నేను. జైసే వాయుకే దశో దిశ. ఆ వాయువు ఉన్నదే అది నా అన్ని వైపులా తిరుగుతున్నప్పటికీ, వీస్తున్నప్పటికీ ఫుర్నే అఫుర్నే కా ఆకాశ్ హీ విషయ నాం సంబంధి హై. ఆ వాయువుని అడుగు, ఎక్కడ తిరుగుతున్నావని అడుగు. నేను ఆకాశంలోనే తిరుగుతున్నానండి. ఏ ఆకాశంలో? నీ మొహం. ఏ ఆకాశం ఏమిటి ఉండేది? ఒకటే ఆకాశం.
నువ్వేం చేస్తున్నావు? నేను ఆకాశంలో తిరుగుతున్నానయ్యా. ఆకాశాన్ని దాటి బయటకు వచ్చావా? రాలేదండి. మరి నీతో ఏది సంబంధం పెట్టుకున్నది? నీతో ఏది సంబంధం పెట్టుకున్నది? ఆకాశం అండి. అది దేంతో పెట్టుకున్నది? నాతోనండి. మీ ఇద్దరు ఒకరితో ఒకరు సంబంధమే పెట్టుకున్నామండి. అయితే ఏకాగ్రమే. ఇద్దరూ కలిసి ఒకే సంబంధం పెట్టుకున్నప్పుడు ఏకాగ్రంగా అనేకాగ్రమా? ఆకాశం వదిలేసి వాయువు ఎక్కడా లేదుగా. ఆ భావం మనసుకు తెచ్చుకో. అలాగే నీ జ్ఞానక్షేత్రాన్ని వదిలేసి సంసార సంబంధం ఏదైనా సరే ఉందా? పొద్దున్న లేచిన నుంచి రాత్రి పడుకోబోయే వరకు నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా, ఏ పని చేస్తున్నా జ్ఞానం అనేది అక్కడ ఉంది. జ్ఞానం అనేటువంటి వలయంలోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఊరికి అది అస్పృహ పెట్టుకో. దట్ ఈస్ ఇనఫ్ ఫర్ యూ. అదే ఏకాగ్రత. ఏకాగ్రత అంటే అది ఏదో అనుకోకండి, అది ఒక ట్రైనింగ్ అనుకోకండి. నథింగ్ ఆఫ్ దిస్ ఆర్. అది ఏ ప్రయత్నమే అక్కర్లేదంటున్నాడు ఆయన. మనసు ఫుర్నే అఫుర్నేట. అది స్ఫురించినా స్ఫురించకపోయినా ఆకాశీ విషయ నాం సంబంధి హై, క్యోంకి ఆకాశ్ వ్యాపక్ హై. తైసే మన రూపు వాయువుకే దశో దిశ. ఈ మనస్సే అక్కడ వాయువు, ఆ ఆకాశం జ్ఞానం. జ్ఞానంలోనే ఆలోచనలున్నాయని చెప్పడానికి ఆకాశంలోనే గాలి వీస్తున్నదేనంటే ప్రతి కదలికలో అక్కడ ఉన్నది ఆకాశమే అధిష్టానం. దాని మీద దృష్టి పెట్టుకుని ఆ వాయువు వెంటబడిపో, పర్వాలేదు. ఇదిగో తైసే మన రూపు వాయువుకే దిశో దిశ, फुरने अफुरने का सचिदानंद रूप आत्मा ही विषय नाम संबंधी है, क्योंकि पूर्ण है. इससे सर्व प्रकार से निष्कर्तव्य रूप माला को फेरते रहो. ఆ తులసి మాల చేతికి తీసుకుని హాయిగా తిప్పుకుంటూ కూర్చో అంటే అర్థం ఆ అధిష్టానమే ఇదిగో ఈ పూసలు. ఒక్కొక్క పూసను లెక్క పెట్టుకుంటున్నావనంటే మనస్సు యొక్క ఒక్కొక్క ఆలోచన. ఆ ఆలోచనలు తిప్పుకుంటుండు. ఎన్ని ఆలోచనలు తిరుగుతున్నా ఆ తావడంలోనే ఉన్నాయి అవి. అలాగే ఆ చిదాకాశంలోనే తిరుగుతున్నది ఆ ఆలోచన అనేటువంటి ఒక జపమాల. ఫేర్తే రహో, తిప్పుతూ కూర్చో. హే పుత్ర, జైసే సముద్రకి ఝల్ హమేషా హోతీ రహతీ హై. అదిగో ఆ తరంగాలు ఎప్పుడు వస్తూ ఉన్నా సముద్రానికి ఏకాగ్రత తొలగిపోలేదు. ఇదంతా నా జలమే ఇన్ని రూపాల్లో వస్తున్నది, మళ్ళీ వెనక్కి వస్తున్నది, ముందుకు పోతున్నది, వెనక్కి వస్తున్నది. అలాగే ఆలోచనలు అనేవి జ్ఞాన సాగరంలో నుంచి ముందుకు వస్తున్నాయి, వెనక్కి వెళ్ళిపోతున్నాయి. అంతే. ఆ సాగరం అయిపోయి వాటిని చూస్తుండు. నువ్వు కొత్తగా అవ్వాలని సాగరం, నువ్వు జ్ఞానంగా కొత్తగా మారాలా? నువ్వు జ్ఞానమేగా, ఇంకా కొత్తగా నేను జ్ఞానము అని అనుకోవడం దేనికి? నువ్వు కొత్తగా చూడవలసిన ఆలోచనలు, జ్ఞానాన్ని కాదు. హే పుత్ర, జబ్ తో పూర్వ ఆప్కి అజ్ఞాని మాంతా థా. ఇంతకు పూర్వం నేను అజ్ఞానిని అని అనుకున్నావు కదా కొద్ది కాలం. అప్పుడు ఈ వ్యవహారం అంతా ఉందా లేదా? ఉంది. అజ్ఞానంతో ఏకమై ఉన్నది అప్పుడు. ఇప్పుడు నువ్వు జ్ఞాని నన్ను అనుకుంటున్నావు. విచార్ దేక్, జ్ఞాన అజ్ఞానాది కేవల్ మనన్ మాత్ర సిద్ధ హోతే హై. అప్పుడు అజ్ఞానం, ఇప్పుడు జ్ఞానం అని అంటున్నావే, ఏది మారుతున్నది? నీ దశలు మారే. నీవో అజ్ఞాన దశలో నువ్వే, జ్ఞాన దశలోనూ నీవే. అదేమన్నా మారిందా? మారలేదు కదా. అప్పటికి అజ్ఞానము జ్ఞానం అనేవి రెండూ నీ వికల్పాలు. అజ్ఞానము వికల్పమే, జ్ఞానము వికల్పమే. ఇప్పుడు కొత్తగా నాకు జ్ఞానం వచ్చిందంటే అంతకుముందు లేదా? కొత్తగా నాకు జ్ఞానం వచ్చిందని అనుకునేది ఎవరు? జ్ఞానమేగా. అప్పటికి జ్ఞానం కొత్తదా పాతదా? తూ చైతన్య హి నిర్గుణ్ బ్రహ్మకో మన్ రూప్ మంత్రీకర్ కల్పతా హై. అసలు రహస్యం చెప్పమంటావు, నువ్వు భయపడవు కదా. ఆ నిర్గుణ బ్రహ్మం ఏదో కాదు, నీ కల్పన. సగుణ బ్రహ్మం దేవుడెరుగు. తూ చైతన్య హి, నువ్వు అసలు చైతన్యం. బీద పలుకులు బలక్కో. ఎక్కడున్నదా నిర్గుణం సగుణం? అదొక కల్పన, ఇదొక కల్పన. నిర్గుణ బ్రహ్మకో మన రూపు మంత్రీకర్. మనస్సు అనే మంత్రిని దగ్గర పెట్టుకుని ప్రైవేట్ సెక్రటరీని వాడు చెబితే అది నిర్గుణ బ్రహ్మం అన్నావు. అవునా కాదా చెప్పు. తూహి నివ్వే సగుణ బ్రహ్మకో తథా తిస్కి భక్తికో కల్పతా హై. నువ్వే సగుణ బ్రహ్మం అన్నావు, మళ్ళీ మాట మారుస్తున్నావు. మార్చి భక్తి చెయ్యాలి, ఆయనకు సేవ చెయ్యాలి, ఆరాధన చెయ్యాలి అంటున్నావు. ఇప్పుడైతే నా స్వరూపమే, ఇంకా నేనేం చేయలేక్కర్లేదని ఇక్కడ అంటావు, అక్కడేమో ఆ మాట అంటావు. తథా జ్ఞాన కర్మ ఉపాసన కల్పకే, ఇవన్నీ కల్పించుకొని ఆప్కో అధికారి అన్యకో అనధికారి కల్పత. నేనే ఈ పని చేస్తున్నాను, ఇంకెవరూ చేయటం లేదు. వాడి వైపు చూస్తావు, వాడేం ఏది ఆరాధన ఏం చేయటం లేదే. నేను ఆరాధనలు చేస్తున్నానుగా.
అంటే నీకు నువ్వు తృప్తి పడుతున్నావు, వాడికి ఆ తృప్తి లేదని భావిస్తున్నావు. చూసుకో, అవన్నీ మనస్సు బడే పాటలు. అన్యకో అనధికారీ కల్పతా హై తథా తూ హి పాప పుణ్య ధర్మ బంధ మోక్ష కల్పతా హై. నువ్వే నేను పాపాత్ముడిని అంటావు, మళ్ళీ నేను పుణ్యాత్ముడిని అంటావు, మళ్ళీ నేను బంధంలో ఉన్నానంటావు, మోక్షం కోసం ప్రయత్నం చేయాలంటావు. ఏమిటిదంతా నీ వేషం? తథా సత్ అసత్ కర్తవ్య అకర్తవ్య సుఖ దుఃఖ దైవీ ఆసురీ మాయా విద్య జీవ ఈశ్వర బ్రహ్మ జడ అజడ జీవేశ్వర కా భేదాభేద కల్పతా హై. ఇవన్నీ ఈ భేదాభేదాలు కల్పిస్తున్నది ఎవర్రా బాబు? నీవు కాదు. నీవంటే నీ మనస్సు. నీ మనస్సు మళ్ళీ నువ్వే. నీ జ్ఞానమేగా నీ మనస్సు అంతా వ్యాపించినది. అప్పటికి నీవు దేన్ని చూస్తున్నావు? నిన్ను వదిలేసి దాన్ని చూస్తున్నావు. అసలు నువ్వు చూడవలసింది ఏది? నిన్ను నువ్వు చూడడానికి కూడా బరువు పడతావేమిటి? అంత శ్రమేముంది? మరొక దాన్ని చూడడానికి ప్రయత్నం కావాలి గాని నిన్ను నువ్వు చూడడానికి ప్రయత్నం ఏమిట్రా పిచ్చివాడా? తుహి చైతన్య మాలిక్రహ. నువ్వే అసలు యజమానివి. నువ్వు బ్రహ్మాండమైన ఆఫీసరువు. నువ్వు ఏది ఆ చపరాసి పని చేస్తానంటావేమిటి? నీకైనా తెలివి ఉందే? జ్యోతు నహి హోవేతో కావున్ కిస్కో జానే. నువ్వే లేకపోతే ఎవడు దేన్ని గుర్తిస్తాడు? ఎవడికి ఏ అనుభవం కలుగుతుంది? నీకు సవికల్పమా నిర్వికల్పమా ఇవన్నీ కలిగే అనుభవాలే కదా. ఈ అనుభవం నువ్వు లేకపోతే కలుగుతాయా? కాబట్టి నువ్వు అసలు కీలకం. నువ్వు మర్చిపోకు. అది మంచిది కాదు. జిస్ జిస్కి తూ కల్పనా కర్తా హై పునః జిస్కో తూ జాంతా హై. దేన్ని నువ్వు ఊహించుకుంటున్నావో, దేన్ని నువ్వు గ్రహిస్తున్నావో తథా ధ్యాన్ కర్తా హై. నేనిప్పుడు ధ్యానంలో కూర్చున్నానని సంతోషిస్తున్నావో తో తూ నహి. అది నీవుగావు. నీకు కలిగేటువంటి దశలవి. క్యోంకి జో జాన్నే మే ధ్యాన్ కర్నే మే ఆవే తిష్టిస్తే తూ న్యారా హై. నువ్వు ఆ పని చేస్తున్నావంటే నువ్వు యువతల ఉండే ఆ పని పెట్టుకున్నావు. నువ్వు ఆ పని అయిపోయావా? అడుగుతా. నువ్వు భోజనం చేస్తున్నావంటే నీవు భోజనం అయిపోయావా? నువ్వు ఆ పదార్థాలు అయిపోయి భోజనం చేయగలవా? నువ్వు న్యారా. నీవు సెపరేట్ గా ఉంటేనే కదా పని చేస్తావు. కనుక ఇది సగుణమా, ఇది నిర్గుణమా, ఇది భేదమా, ఇది అభేదమా అనే భావాలు నీ జ్ఞానమనేటువంటి ఒక మహాసాగరంలో పడుతూ లేస్తూ ఉన్న తరంగాల లాంటివి. వాటిని చూస్తూ ఉండు. వాటిని చూస్తూ ఉన్నప్పుడు రెండు ఫలితాలు ఏర్పడతాయి. ఒకటి, నీ స్వరూపం నిశ్చలంగా ఉన్నట్టు నీకు గుర్తొస్తుంది. రెండు, ఆ నిశ్చలమే ఈ చెలిస్తూ కనిపిస్తున్నదని దీన్ని కూడా నీలో కలుపుకునేటువంటి అనుభవం ఏర్పడుతుంది. అర్థమవుతున్నదా? అవదు. 6 రోజులు వెయిట్ చేయండి. అప్పటికి బాగా అర్థమవుతుంది. బాగుంది. సబ్మే ఇంకెందుకు ఒక్క మాట చెబుతావేనో. ఆత్మా ఉపమా జాన్. నిన్ను నువ్వు స్టాండర్డ్ గా తీసుకొని ఏదైనా నువ్వు గుర్తిస్తుండు. నిన్ను మరిచిపోయి కాదు. సబ్మే ఏ విషయమైనా సరే ఆత్మా ఉపమా జాన్ జిసీసే సర్వం బ్రహ్మ. ఏది చూసినా కూడా నీవే ఉన్నట్టుగా నీకు కనిపిస్తే అదే సర్వం కల్విదం బ్రహ్మ అనే మహావాక్య తాత్పర్యం. ఐసే శాస్త్ర కహితే హై. ఈ విధంగా చెబుతున్నది మరి శాస్త్రం. సర్వకల్పనా కో छोड़के తం నిష్కర్తవ్య రూప్ జో జప్ హై తిసి జప్ కో జప్. ఇంకా నువ్వు ఏ ప్రయత్నం చెయ్యక్కర్లా. ఊర కూర్చో, అదే జపం అనుకో. నా పాటికి నేనున్నా, అహమస్మి అహమస్మి అహమస్మి, అదే జపం పో. जो पूर्वोक्त रीति से इस जप को अर्थ को सम्यक जानता है सो ही ज्ञानी है. ఈ జపము యొక్క అంతరార్థం ఎవడికి తెలిస్తే వాడు మహాజ్ఞాని. जो अर्थ को न जान के भी इस जप को प्रेम से जपता है तो उपासना रूप भक्तिमान कहता है. అర్థం తెలియకుండా ఊరిక దాన్నే పట్టుకొని కూసున్నా చాలు, వాడు ఉపాసకుడు. అర్థం తెలిసి కూర్చుంటే జ్ఞాని. తెలియక ఊరిక మెకానికల్ గా చేస్తూ పోయాడనుకో పర్వాలేదు, ఎప్పటికోపటికి తెలుస్తుందని అంటాం. అంతవరకు ధ్యానమనం. రామ్ రామ్ వత్ రామ్ రామ్ అన్నట్టట. రామ్ 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 అని జపిస్తుంటావు కదా, అదే ఏకాగ్రత ఇస్తుంది కొంతకాలానికి. तो मन वाणी से जो इस जप का कथन चिंतन करता है तो मन वाणी का कर्म शारीरिक कर्मवत कहता है. చేస్తూనే ఉంటాడు. ఒక్క మాట చెప్పమంటావా? నీకు ఏమైనా భయపడుతున్నావా? దేనికి ఫలితం ఉంటుందా లేదా అని ఏమైనా అనుమానమా?
వారి పిచ్చివాడా, నీ కర్మకాండలో భయపడు నువ్వు. స్వర్గం ఉంటుందా లేదా, నేను ఈ పని చేస్తే స్వర్గానికి వెళ్తానా లేదా, చచ్చిన తర్వాత ఎవడు మనకు హామీ ఇచ్చేవాడు ఎవడన్నా ఉన్నాడా, అదంతా అక్కడబడు ఆ సందేహం. ఇక్కడ మాత్రం ఏ సందేహం ఉండదు జ్ఞాన మార్గంలో. ఏమిటో తెలుసా, పూర్వోక్త జ్ఞానక ఫల్. ఇప్పుడు మేము చెప్పిన జ్ఞానానికి ఫలితం కావాలంటావా, అనుభవ ప్రత్యక్ష. ఆ ఫలితం నువ్వు ప్రత్యక్షంగానే అనుభవించవచ్చు. చచ్చే వరకు వెయిట్ చేయక్కర్లేదు తెలుసా. అహం బ్రహ్మాస్మి అనేటువంటి అద్వైత భావం నీకు అనుభవానికి వస్తూ ఉన్నప్పుడు ఆ అనుభవమే ఫలితం. నువ్వు అనుభవిస్తున్నావంటేనే ఫలితమేది. నువ్వు భోంచేస్తుంటే తృప్తి కలుగుతున్నది. ఎంతెంత ఎన్నెన్ని ముద్దలు లోపలికి పోతుంటే అంతంత తృప్తి కలుగుతూనే ఉందిగా. అలాగే ఎంతంత నామరూపాలు అస్థిభాతిగా చూస్తుంటే అంతంత బ్రహ్మానుభవం నీకు కలుగుతున్నది కదరా పిచ్చివాడ. చచ్చే వరకు వెయిట్ చేయాలా? చచ్చిన తర్వాతన అస్థిభాతి నీకు కనిపించేది బతికున్నప్పుడు. బతికున్నప్పుడు నీకు అస్థిభాతి కనిపిస్తున్నప్పుడు అస్థిభాతియే మోక్షస్వరూపం. అది ప్రత్యక్షం అంటున్నాడు ఆయన. సరిగ్గా భగవద్గీత అన్నది ఈ మాటే. ప్రత్యక్షావగమం ధర్మ్యం సుసుఖం కర్తుమవ్యయం రాజవిద్య రాజగుహ యోగం. ఎప్పుడు అర్థమవుతాయండి ఈ భావాలు మనకు? यदि राम राम जप का विष्णु आदियों के ध्यान रूप उपासना का वैकुंठ आदियों के प्राप्ति रूप अदृष्ट फल శాస్త్రోక్త రీతి సే సత్ హోగా తో. ఇప్పుడు మీరు రామనామం జపం చేయండి యావజ్జీవం. ఆ తర్వాత ఆ సంస్కారం కొద్దీ మీరు రేపు మరణిస్తే మరణానంతరం ఆ రామ సాయుధ్యమే మీకు లభిస్తుంది అని మరి శాస్త్రం చెప్పిందా లేదా? కృష్ణోపాసన చేస్తే కృష్ణ సాయుధ్యం, రామోపాసన చేస్తే రామ సాయుధ్యం, అమ్మవారి ఉపాసన చేస్తే దేవీ సాయుధ్యం, గణపతి ఉపాసన చేస్తే గాణాపత్యులై వాళ్ళు గణపతి సాయుధ్యం పొందుతారని చెప్పారా లేదా? దాన్ని నువ్వు నమ్మి గదా చేస్తున్నావు. నీ ఉపాసన అంతా అదే గదా. లేకపోతే ఎందుకు ఉపాసన నీకు? ఇప్పుడే నీకు ఫలితమేమైనా కనిపిస్తున్నదా? లేదు. ఏ కర్మకు గాని, భక్తికి గాని, ఉపాసనలకు గాని, యోగాభ్యాసాలకు గాని ఫలితము సత్య లోపల చచ్చేయగలగదు. వాటన్నిటికీ సీలింగ్ ఏమిటో తెలుసా? చచ్చిన తర్వాతనే ఫలితం. కానీ ఒక్కటే ఉంది దర్జా, అది జ్ఞాన మార్గం. ఆ జ్ఞాన మార్గంలో ఇదంతా బ్రహ్మం అనేటువంటిది మనస్సా నువ్వు అదే వృత్తితో ఉన్నావనంటే, వృత్తి అంటే అదే ఆలోచన, ఆ ఆలోచనతోనే చూస్తున్నప్పుడు నీకు బ్రహ్మాకారంగానే కనపడుతుంది. అది ఇది రజ్జువే 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 అనుకుంటుంటే ఆ సర్పం కనపడదు, అది రజ్జువే కనపడుతుంది. ఎందుకంటే ఉన్నది రజ్జు, లేనిది సర్పం కనుక నీకు భయమేమి? ఇప్పుడు స్వర్గం నరకం కూడా లేనివి నువ్వు సృష్టించుకొని వాటిని వాస్తవం అని భావిస్తున్నావు. ఎంత బేవకూఫు నువ్వు. లేనిదాన్ని సృష్టించుకొని నీవు ఫాల్స్ స్యూడో ప్లెషర్ అనుభవిస్తున్నప్పుడు అది స్వప్నం రా బాబు. స్వర్గం నరకం ఏమని స్వప్న సుఖం. ఇది జాగ్రత్త. అద్వైత అనుభవం జాగ్రత్త వంటిది. మిగతా అన్ని అనుభవాలు కూడా స్వప్నం సుషుప్తి లాంటివి. దానికే నువ్వు అంత ప్రాధాన్యం ఇచ్చి మురిసిపోతున్నావే. ఏం చెప్పమంటారు? మై సాత్ చిదానంద రూపాత్మా హూ सर्वमनादियों का दृष्टा असंग त्रिगुणातीत हूँ मुझ अवांग मनस गोचरात्मा के स्वभाव से ही बंध मोक्ष की प्राप्ति निवृत्ति वास्ते किंचन मात्र भी कर्तव्य नहीं। वह सर्व अस्थि भाति प्रिय रूप मुझ आत्मा के होने से भी है बंध मोक्ष के कर्तव्य से निष्कर्तव्य हूँ इस शास्त्रोक्त निर्गुण उपासना रूप जप का। ఇది కూడా శాస్త్రమే చెప్పిందిగా. దానికలా శాస్త్రం అథారిటీయో దీనికి అదేగా. ఆ అథారిటీని నమ్మి ఈ అథారిటీని ఎందుకు నమ్మవు? పిరికివాడవు. అది నీకు సులభంగా కనిపిస్తున్నది, ఆ మార్గం ఎంచుకున్నావు. కానీ నేను చెప్పే మాట ఏమిటో తెలుసా? అదే అసలు కష్టం. కూర్చొని అదే పనిగా రోజు దేవతార్చన చేయడం ఎంత కష్టం. 2 hours 3 hours అదైతే భరిస్తావు. నమ్మకం నీకు దానివల్ల ఏదో వస్తుందని. ఇదైతే మేము చాలా ఈజీ గోయింగ్ గా చెప్పాము ఈ మాట. ఏమీ లేదురా, నువ్వేమీ చెయ్యక్కర్లేదు అనేటప్పటికి సగం బరువు దిగిపోయింది నీకు. సంతోషించు. బరువంతా దించుకుంటే ఎంత తేలిక పడతాడు. ఏమిటి శారీరకంగా ఏం చేయక్కర్లేదు. సంధ్యావందనాదులు ఆచార్చనలు పోయాయి, యజ్ఞయాగాదులు పోయాయి, శారీరకంగా చేసేవి కదా. వాచికంగా చేయక్కర్లేదు, జపాలు తపాలు పోయాయి. చూచారా, త్రికరణాల్లో 2 కొట్టేశాం, ఇంకా 1 మిగిల్చాం. అది మనస్సు. దానిలో కూడా సవికల్పమైన వృత్తులన్నీ వదిలేయమని మేము చెప్పాం. ఆ సవికల్ప వృత్తుల్లోనే అధిష్టాన రూపమైన నిర్వికల్ప వృత్తి ఉన్నది. ఆ నేనే నిర్వికల్పం, నాదెంత సవికల్పం. నేను చేస్తున్న ఆలోచనలన్నీ సవికల్పం, దాన్ని చూస్తున్నది నేను. అప్పటికి నిర్వికల్పముతో టచ్ లేని సవికల్పం లేదుగా.
నీతో స్పర్శ లేకుండా నీకు ఆలోచన ఎలా వచ్చింది? నాలో నుంచే కదా వస్తున్నదని చూడు, అంతే అంతే నువ్వు చేయవలసిన ఏకాగ్రత మహా అయితే. హే పుత్ర, వింటున్నావా? अत्यंत अपने से भिन्न दूर वैकुंठ आदि में विष्णु आदि ईश्वरों की दृढ़ भावना रूप भजन से प्राप्ति होती है. तो నీకు చాలా భిన్నమైనది ఆ విష్ణు స్వరూపం, నీకు చాలా దూరమైనది ఆ వైకుంఠం. అదే త్యాగరాజ స్వామి పాడిన పాట గుర్తొస్తుంది. గగనానికి ఇలకు బహు దూరం బనినాడో ఆ గరుత్మంతుడు. ఏమయ్యా నా దగ్గరకు వచ్చి నువ్వు నాకు దర్శనమివ్వవి అని అడుగుతూ త్యాగరాజస్వామి. ఆ గరుత్మంతుడికి ఆర్డర్ వేస్తే వాడేం పాటించటం లేదా? అంటే వాడి మీద కూర్చొని రావచ్చు కదా అని. వాడేమైనా స్ట్రైక్ చేశాడా? పోవయ్యా ఎవడు పోతాడని అన్నాడా? ఏమట, గగనానికి ఇలకు బహుదూరమయ్యా, నన్నెందుకు ప్రాణం తీస్తావు, నేను అంత దూరం వెళ్లలేను అని అన్నాడా? ఏమిటి అని అన్నాడే ఆయన. అది పామరత్వమే. ఆయన ఎవడున్నాడు? ఆయన గరుత్మంతుడు ఎక్కడున్నాడు? వాడి నెత్తిన కూర్చొని ఈయన రావడం ఏమిటి? సగుణం అది. అదే అంటున్నాడు, అత్యంత అప్నేసే భిన్న, నీకంటే చాలా భిన్నం అది. దూర్ వైకుంఠాది మే విష్ణు ఆది ఈశ్వరోకి దృఢ భావన రూప్. దాన్ని ఏం చేస్తున్నావు నువ్వు చూడాలే, ఏడవలే? నువ్వు వైకుంఠం చూచావా? ఎంత దూరం ఉందో డిస్టెన్స్ నువ్వేమైనా కొలిచావా? అసలు ఆ విష్ణువు యొక్క స్వరూపం ఎలా ఉన్నదో వాడు ఉన్నట్టు నువ్వు చూస్తున్నావా? నీవు ఊహించినట్టు వాడిని చూసుకుంటున్నావా? నీ ఊహేగా. నీ ఊహేనా కాదా చెప్పు? భావనారు, అలా భావన చేసి భజన్సే వాణ్ణే పట్టుకొని కూర్చుంటే ప్రాప్తి హోతీ హై, ఎప్పటికైనా వైకుంఠం చెందుతా. ఇప్పుడు చేరవు. ఇంత నమ్మకంతో నువ్వు బతుకుతూ అత్యంత అప్రేసే అభిన్న సచ్చిదానంద నిజాత్మాకి దృఢ భావన రూప భజన్సే క్యూ, ఎందుకు నువ్వు దీన్ని నమ్మావు? ఇది వైకుంఠం కాదు, ఇది బెదవాడ పట్టణం. ఏంటి, ఇది విష్ణువు కాదు, ఇది నీ స్వరూపం సచ్చిదానందం. అస్థిభాతి, ఉన్నాను ఉన్నట్టు నాకు స్ఫురిస్తున్న విష్ణువిది. నేనున్నాను అని అనుకుంటున్న విష్ణువు, నాది ఉన్నదనుకునే విష్ణువు కాదురా బాబూ. అభిన్న సచ్చిదానంద నిజాత్మ నీ స్వరూపమిదే. దృఢ భావన రూపు భజన్సే క్యో న తద్ రూపతాకి ప్రాప్తి హోగి. ఆ సాయుధ్యం ఎందుకు రాదు నీకు? వచ్చే ఉన్నది ఆ మాటకొస్తే. సిద్ధమిది, సాధ్యంగా తెలుసా? సిద్ధాన్ని మరిచిపోయి గుర్తు చేసుకోవటమే మా సాధనంతా. ఏడ్చి నీవది తయారు చేసుకుంటేనే గాని తయారవదు వైకుంఠం, తెలుసుకో. ఇది బ్రహ్మాండమైనటువంటి పచ్చి నిజమండవు. వైకుంఠం లేదండి, నువ్వు తయారు చేసుకుంటే ఉంటుంది. విష్ణువు లేడండి, నువ్వు తయారు చేసుకుంటే. నామరూపాలు కదండి, నామరూపాలు సచ్చిత్తుల నుంచి వచ్చినవి కదండి, తయారైన పదార్థాలు. దీని మీద మాట్లాడాలండి రేపటి నుంచి. ఏంటనుకో, నాలగొట్టేలు బారేయాలండి. ధైర్యంగా ఉండండి. కింటూ అవశ్య హోగే, తప్పకుండా నిన్ను నువ్వు పొందగలవు. విష్ణువును కాదు, విష్ణువు ఆత్మరూపంగా నీ దగ్గరున్నాడు. నీ ఆత్మ విష్ణు రూపంగా భావిస్తున్నావు నువ్వు. ఎక్కడ? అనాత్మగా. విష్ణువు అనాత్మ, నీవు ఆత్మ. ఎవడు గొప్ప? మాయి సచ్చిదానంద రూప్ సర్వమనాదియోం కా సాక్షి ఆత్మ. ఇలా భావన చేయి. చెబుతున్నాడు, ఉపదేశం చేస్తున్నాడు. मन वाणी का विषय जाति गुण क्रियावान पदार्थो सहित मन वाणी से ही मई अवांग मनस गोचर हुआ भी अस्थि भाति प्रिय रूपमई ही सर्वात्मा हूँ. నేనే సర్వస్వరూపం, అన్నింటి స్వరూపము నేనే. ఒక చెక్క అనుకుంటే ఎలా ఉంటుంది? ఆ తలుపులో ఉన్నది నేనే, ఆ ద్వారబంధంలో ఉన్నది నేనే, ఇవా కుర్చీ బెంచి బల్ల గిల్ల అన్నింటిలో నేను వ్యాపించున్నాను. ఆ బల్లలు కుర్చీలు బెంచీలు నాకు భిన్నంగా లేవు, అవి నా విభూతి. నేను ఎక్కడికి వెళ్ళక్కర్లేదు. ఒక బల్లను చూడడానికి ఎంతో దూరం వెళ్ళక్కర్లే. ఓ తలుపును చూడడానికి ఎక్కడ ఉంది, ఆ తలుపుని వెతుక్కుంటూ పోక్కర్లేదు. అవి లేవు, నేనే ఉన్నా అని ఎప్పుడు తృప్తిగా ఉంటే ఎంత హాయిగా ఉంటుంది. అది నిత్య తృప్త అంటే అర్థం. ఇది అమ్మవారి నామం. అలాగే మన చిత్తవృత్తే అమ్మవారు, బ్రహ్మాకార వృత్తే అమ్మవారు. వెంటనే ఆత్మాత్వం గిరిజామతి పరిజన ప్రాణ. ఆ గిరిజామతి అంటే మతే. అమ్మవారు ఎవరో కాదు, మన బుద్ధే. అయ్యగారు ఎవరో కాదు, మన ప్రత్యేగాత్మే. ఏంటి భగవత్పాదులు చెప్పిన మాటకు అర్థం? ఓ అభి రహిత్ మై నిర్వికల్ప ఈ సుదృఢ భావన రూప భజన్ కోకర్. ఇలాంటి భజన చెయ్యవయ్యా పిచ్చివాడా. తెల్లవాళ్ళు చేతులు బగలగొట్టుకుని ఎందుకు చూస్తావు నువ్వు అనవసరంగా?
నోరు నొప్పి జో ఆగే హీ స్వతః వహీ రూపు హోయే పునః భావనాకే వశిసే వహీ రూపు హోవేగా. ఇంతకు ముందే నువ్వు అసలు అస్వరూపమై కూర్చొని ఉన్నావు, ఇప్పుడు కొత్తగా మళ్ళీ నేను స్వరూపం అయ్యానని అనుకుంటున్నావు అంతే. రిఫ్రెషింగ్ కోర్స్ ఇది, రీఫ్రెష్. అసలు ఫ్రెష్ గానే ఉన్నావు, మళ్ళీ రిఫ్రెష్ బ్రషప్ చేసుకుంటున్నావు. బ్రహ్మాండం అండి ఇది. మోడర్న్ మ్యాన్ కు చెబితే, ముఖ్యంగా సైంటిస్ట్ కు చెబితే ఎంత ఆనందిస్తాడు. ఎందుకంటే ఇది సైంటిఫిక్ అప్రోచ్ అంటే ఇదేనండి. ఇది గాంధంతా ఫెయిత్ కిందకి వస్తుందండి, బిలీఫ్ అండి. అది పెట్టి నమ్మకం అండి. నమ్మితే నమ్మవచ్చు, లేదంటే లేదు. ఇసీ వాస్తే శాస్త్रों में निज रूप आत्म वस्तुओं में कारण सहित संसार रूप दुखों की निवृत्ति और परमानंद की प्राप्ति చూచారా, అందుకోసమే శాస్త్రం ఒక అద్భుతమైన మంత్రం మనకు ఉపదేశించింది. ఏమిటంటే ప్రాప్తి పరిహృత పరిహారం అని చెప్పింది. అది అసలైన అద్వైతం. పొందిందే పొందుతున్నావు, వదిలేసిందే వదిలేస్తున్నావు. నువ్వు చేసే ఘనకార్యం ఇది. ఎంత సులభం అండి. పొందిన దాన్ని పొందడం ఎంత సులభం అండి. ఇప్పుడు నా వేలికి ఉంగరం ఉంది, పొందే ఉన్నా ఉంది, నా వేలికే ఉంది కదా, ఎక్కడికి పోలేదు కదా, అది పొందింది పొందటం ఎంత సులభం. ఇప్పుడు నేను ఈ ఉంగరం వేలికి పెట్టుకోవడం ఎంత సులభం. పెట్టుకునే ఉన్నాను అనుకోవడమే ఇదట. నేను ఆత్మను, నేను పరమాత్మను అనుకోవడం, అహం బ్రహ్మాస్మి అనుకోవడం. ఎందుకంటే సర్వత్రా ఉంది అది. ఇప్పుడు నేను ఆకాశంలో ఉన్నాను అనుకోవడం ఎంత సులభం అండి, ఎంత సులభం. ఆకాశంలో లేక ఎక్కడున్నా, ఆకాశంలోనే ఉన్నా. నా లోపల ఆకాశమే ఉంది, నా వెలుపల ఆకాశమే ఉంది. బ్రహ్మ పశ్చాత్ బ్రహ్మ పురస్తాత్. తర్వాత ఇప్పుడు నేను ఆలోచన చేస్తున్నానా, ఆ ఆలోచనలో ఆకాశం ఉంది. మాట్లాడుతున్నానా, మాటలో ఆకాశం. అనుకో, ఆగిపో, వెంటనే నీకు సమాధి సిద్ధిస్తుందయ్యా పిచ్చివాడా. పొందిందే పొందడం అంటే అర్థం అదయ్యా. ఏదో పొందుదామనుకుంటే చచ్చావే నువ్వు యావజ్జీవము వెధవ పనులు చెయ్యలేక ఏడుస్తూ ఉంటావు. నీవేమో ఉన్నది మర్చిపోయావు, లేనిదా రాదు నీకు, ఎప్పుడే రాదు. చచ్చే లోపల నువ్వు అంత పొందలేవు. ఎంత కర్మ నీకు. అలాగే వదిలేసిందే వదిలేయడం అంటే ఏంటో తెలుసా, నేను కానిది ఏమీ లేదు అనేటువంటి భావాన్ని వదిలేయడం. ఏమీ లేదు, లేనిదాన్నే లేదనుకోవటం అట. ఉన్నదాన్ని ఉన్నదనుకోవటము అదే సర్వము బ్రహ్మం అనుకోవటం. లేనిదాన్ని లేదనుకోవటము బ్రహ్మం కానిదేది లేదనుకోవడం. ఇప్పుడు ఉన్నదంతా ఆకాశమేననుకోవడము, ఇది ఉన్నది అంతే. నిజమే, సర్వత్రా ఆకాశమే ఉన్నది. ఆకాశము లేని స్థలం ఏది లేదనుకోవడము అది పెద్ద బరువా. ఆకాశం లేని స్థలం ఏముంది, అంతే అంతే అయిపోయింది. దేర్ ఎండ్స్ ది మ్యాటర్. పుత్రనేకః, కుమారుడు క్లారిఫికేషన్ అడుగుతున్నాడు. నాన్నగారు, किसी शास्त्र में कर्मों को मोक्ष का साधन कहा है, किसी में नहीं, दोनों मध्य में कौन है ठीक? నాకొకటే అర్థం కావటం లేదు నాన్నగారు మొదటి నుంచి కూడాను. కొన్ని శాస్త్రాలేమో కర్మలు చేయమని చెబుతాయి, కొన్ని శాస్త్రాలు కర్మలు గిర్మలు లేవు, నైష్కర్మ్య సిద్ధి, ఏం మాట్లాడకండి, వాడికి ధ్యానం చేస్తూ కూర్చోండి, ఏం చేయడానికి ఏం లేదు ఇక్కడ అని చెబుతాయి. కర్మలు మానేయమని చెబుతారు, కర్మలు చెయ్యమని చెబుతారు. ఒక భగవద్గీత తీసుకోండి, కర్మయోగం అంటుంది, కర్మ సన్యాస యోగం అంటుంది. రెండు మాటలు భగవద్గీత చూస్తున్నది ఏంటి? కర్మయోగంలో కర్మ చేయమంటుంది, కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు. మరి ఈ కర్మ సన్యాసం ఏంటి, ఏది కరెక్ట్ అంటే? అంతేకాదు, కర్మ చేయకుండా ఫలితం ఎలా వస్తుందండి నాన్నగారు? కర్మనాం కర్ణేకా హై, చెయ్యడానికే కర్మ అని పేరు. తో కాయిక్ వాచిక్ మానసిక్ సంఘాతకే కర్మ కర్నేసే హి కర్మ ధర్మ ఔర్ అధర్మ మోక్ష నాం సుఖకి ప్రాప్తి హోతీ హై. ఏదైనా పని చేస్తేనే కదండి ఫలితం. ఇప్పుడు మోక్షం కావాలి కదా మనకు, దానికోసం పని పెట్టుకోకపోతే ఎలాగండి అంటే ఏ సర్వకే అనుభవ సిద్ధ, ఇది అందరి అనుభవంలో ఉంటున్నదిగా. జైసే క్షుధారూప దుఃఖకే నివృత్తి ఔర్ తృప్తికి సుఖకి ప్రాప్తి భోజన్ కా కర్నా హి. ఇప్పుడు ఆకలి అవుతున్నది మనకు, ఆకలి పోగొట్టుకోవాలి, ఒకటి పాయింట్. ఆకలి పోతే నిండుగా ఉంటుంది, తృప్తి అనేటువంటిది కావాలి. రెండు, నెగటివ్ గా ఆకలి పోగొట్టుకోవడం, పాజిటివ్ గా తృప్తి పొందడం. ఈ రెండు ఫలితాలు మనకు రావాలంటే భోజనం అనేది చేయాలి కదండి. భోజనం చేస్తేనే కదండి ఈ ఫలితం ఆశిస్తావు. సరే మంచిది, నేను అదే అంటున్నాను రా బాబా అన్నాడు. ఏ నహీకి శారీరక హీ కర్మ హై మానసిక కర్మ నహి. ఇప్పుడు ధ్యానం చేస్తున్నాం, ధ్యానం కూడా ఒక పనే కదండి. బ్రహ్మాకార వృత్తి అన్నావు, అది కూడా ఒక పనే కదండి. అది ఇది శారీరకమైతే అది మానసికం, దట్స్ ఆల్. ఏదైనా పనేగా.
మనోవాక్కాయములు 3 కరణాలేగా. త్రికరణాల్లో చేసేది 3 కూడా కర్మలే కదా. మానసిక కర్మ కాదా? మానసిక కర్మ నహి కింతు జో సంఘాత్ సే కరియే తిసీ కా నామ్ కర్మ హై. ఇది కాదండి అదే కర్మ అని మీరు చెప్పలేరు కదా. ఇస్సే కర్మో సే హీ సుఖరూప మోక్ష ప్రాప్తి హోతా. మనకేమనిపిస్తున్నదంటే ఏదో ఒక పని పెట్టుకుంటేనే ఆ మోక్షమనే ఫలితం కూడా అనుభవానికి వస్తుంది అని చెప్పవలసి ఉన్నది. ఇది రూల్. అన్నిటికీ ఒకటే రూల్. ఆవిడ సుఖరూప ఆత్మ హై. ఆత్మ సుఖస్వరూపం కదా. సుఖమనేది నీవు పొందాలి కదా. పొందాలంటే ముక్తుడైపోవాలి కదా. ముక్తుడైపోవాలంటే బంధం తప్పించుకోవాలి కదా. బంధం తప్పించుకుని మోక్షం కోసం ప్రయత్నం చేయాలి కదా. ప్రయత్నం కర్మే కదా. ఒప్పుకున్నా. ఒక రకంగా మాట్లాడితే ఇది కరెక్టేరా. అయితే మరో రకంగా చెప్తా. మిగతా వాటిలో ఒకే 1 వే ట్రాఫిక్, అది ఇక్కడ డబుల్ వే. అదేంటండి దూసరీ రీతిసే మరో విధంగా గనక నువ్వు చూచావనంటే కర్మోసే మోక్ష నహి. ఏ కర్మ వల్ల కూడా మోక్షం అనే ఫలితం రాదు. ఆ ఒక్కదానికే ఉన్నది అది ఆ అడ్వాంటేజ్. ఏ భీ ఠీక్ హై. ఇది కూడా మరి రూలే. క్యోంకి ఎందుకని అడుగుతావా? మోక్ష సుఖరూप आत्मा संघात की चेष्टा रूप कर्म की उत्पत्ति स्थिति नाश के साक्षी रूप करके संघात की चेष्टा से प्रथम ही అది నువ్వు మర్చిపోతున్నావు. స్వతసిద్ధ. మోక్షము ఈ పని పెట్టుకుంటా వింటుంటే చూస్తున్నాడు నా వైపు. ఇదే పనికి ముందుండే దశ. ఇది పని పెట్టుకున్న తర్వాత మనకు కలిగే ఫలితం ఆ దశ. ఇది పని. ఈ చేతి దగ్గర నుంచి ఆ చేతి వరకు ఉండే దూరం ప్రోసెస్, అనుష్ఠానం అన్నమాట. అది శారీరకంగా కావచ్చు, మానసికంగా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఇప్పుడు ఈ పని పెట్టుకున్న తర్వాత ఈ చేతి దగ్గరికి వస్తే నువ్వు చెబుతున్నావు ఫలితం అనుభవానికి వస్తుంది. ఇది వైకుంఠమను, కైలాసము, నీ బొందా నా బొందా ఏదైనాను. నీవిప్పుడు అన్నిటికీ ఇదే సూత్రం అన్వయించబోతున్నావు. ఒక్కదానికి ఇది అన్వయించదు. ఒక్కటే ఒకటి. అది ఏదంటే మోక్షం. ఎందువల్లనంటే మోక్షం అంటే ఆత్మస్వరూపము. ఆత్మ అంటే జ్ఞానస్వరూపము. చూసావా? ఇప్పుడు ఈ కర్మ ఎక్కడి నుంచి వస్తున్నది? ఫలానా పని నేను చెయ్యాలని ఎవరు అనుకుంటున్నారు? జ్ఞానమే కదా. అప్పటికి ఈ పనికి ముందేమున్నది? జ్ఞానం ఉంది కదా. నువ్వు ఈ పనంతా చేసిన తర్వాత పొందే ఫలితం మోక్షం అంటున్నావే. మోక్షం అంటే అర్థం తెలుసా? అనాత్మ అనేటువంటి దాన్ని లయం చేసుకుని కేవలం ఆత్మస్వరూపంగా మిగిలిపోవటమే కదా. తదేకో అవశిష్ట శివ కేవలం కదా. దాని స్వరూపం ఏమిటి? జ్ఞానమే కదా. ఆ స్పృహే కదా. ఇక్కడ జ్ఞానంలో నుంచి స్టార్ట్ అయింది, అక్కడ జ్ఞానంతో సమాప్తం అవుతున్నది. నీవు ఏ పని పెట్టుకో. అప్పటికి ఈ పనికి ముందు జ్ఞానం ఉన్నది, ఈ పని ఆగిపోయిన తర్వాత జ్ఞానం ఉన్నది. ఆ జ్ఞానము మొదట్లోనే ఉందిగా. ఇప్పుడు ఈ పని చేసిన తర్వాత పొందేది చెయ్యక ముందే ఉందిగా. కనుక కర్మ అక్కర్లేదు. అదే అర్థం. చేష్టాసే ప్రథమ్ హి అంటున్నాడు ఆయన. ప్రయర్ టు యువర్ ప్రోసెస్ ఉన్నది స్వతసిద్ధ. స్వతసిద్ధం అది ఒకరు పని పెట్టుకొని తయారు చేస్తే తయారయ్యేది కాదు. తయారైతే అది స్వతసిద్ధం అనకూడదు, సాధ్యం అనాలి. స్వతసిద్ధ. స్వతసిద్ధం ఎప్పుడో అప్పుడు. ఎప్పుడు స్వతసిద్ధం అనే ప్రశ్న లేదు. పనికి ముందు స్వతసిద్ధమే, పని జరుగుతున్నప్పుడు స్వతసిద్ధమే, పని పూర్తి అయిన తర్వాత స్వతసిద్ధమే అన్నప్పుడు పని దాన్ని ఏమైనా ఉద్ధరిస్తుందా? పని వల్ల అది స్వతసిద్ధమైందా? ఈ పనికి దానికి సంబంధం ఏమిటి? స్వతసిద్ధం అన్నప్పుడు 3 దశల్లో అదే ఉంది. 3 దశల్లో అదే ఉన్నప్పుడు ఇంకా నువ్వు సాధించేది ఏమిటి? ఆది మధ్యాంతాలు 3ంటిని వ్యాపించి 3 దశల్లో తానే ఉన్నాననుకున్న పదార్థాన్ని నువ్వు కొత్తగా సాధించేదేమిటి అంటే పని అవసరం లేదు. అందుకే కర్మానుష్ఠానం అక్కర్లేదు, భక్తి అక్కర్లేదు, ఉపాసన అక్కర్లేదు, యోగా అనుష్ఠానాదులు అక్కర్లేదు, ఇంకా ఏది అక్కర్లేదని ఎందుకు చెబుతున్నారు? మొదటి నుంచి అర్థమైంది. ఇప్పుడు ఇంకా నలగకూడదానిలేండి. ఇంకా 6 రోజులు ఉన్నది, పర్వాలేదు. పరీక్షణ్ మహారాజుకు 7 రోజులుంటే మనకు 6 రోజులు ఉన్నది. ఏం పర్వాలేదు, నలగకూడదు. చూచారా ఎంత అద్భుతంగా చెప్పాడు? చేష్టాసే ప్రథమ్ హి స్వతసిద్ధ ఈశ్వాస్తే ఆత్మా సుఖరూప మోక్ష కర్మో కర్ణ సిద్ధ నహి హోతా. కర్మల వల్ల ఏర్పడేది కాదది. ఏ భీ ఠీక్ హై. ఇది కూడా మరి కరెక్టే. అర్థమైందట్రా అబ్బాయి? నువ్వు మిగతా వాటికైతే ఆ మాట చెప్పు, దీనికి మాత్రం ఈ మాట చెప్పొద్దు. 2 ఉన్నాయి మార్గాలు. అందులో 99 ఒక మార్గం, ఒక్కటి ఒక మార్గం. నీకు 99లోనే మోక్షాన్ని కూడా
కలిపేసేస్తావా అయితే ఉపాసనతోనే ఆగిపో. ఇవేవీ కావు, అది ఒక్కటే యునీక్ అనేటువంటి అభిప్రాయం ఉందా, అయితే 99 దాని మొహం చూడకు, ఈ ఒక్కటే పట్టుకో. హే పుత్ర, సర్వశాస్త్రమే స్వపక్ష మండన్ పరపక్ష ఖండన్ లిఖ రఖా హై. నువ్వు ఏ పుస్తకాలు చదువు, ఏ గ్రంథాలు చదువు, ఆటట్లో ఉండేది ఒకటేరా బాబు. తన మతం చాలా గొప్పదని స్థాపిస్తుంటారు, అది మండనం. మరో మతం పనికిరాదని ఖండనం చేస్తుంటారు. మండనం ఖండనం డిఫెన్సు అఫెన్సు ఇంతకు తప్ప వీటి దుంపదగా ఈ శాస్త్రాలు ఈ మరొక మార్గమే చూపవని చాలా శాస్త్రాలు నీళ్ళు చదలబారేసి, హే పుత్ర పూర్వోక్త ప్రకారి సర్వగృహస్థ. అసలు విషయం ఏమిటో చెబుతున్నాడు చూడండి. తాత్పర్య ఏకి నిజశక్తి మువాఫిక్. మువాఫిక్ అంటే దాన్ని అనుసరించి నీ శక్తికి తగినట్టే సగుణ్క నిర్గుణ్ ఈశ్వర్క గురుదత్త నామ ఉచ్చారణాది పూర్వక. ఆ గురువు గారు మలయాళ స్వామి ఓం ఓం అని కృష్ణా జిల్లా వాళ్ళకు ఉపదేశించిపోయాడే అది. గురుదత్త ఒక మహానుభావుడు వస్తాడు, వచ్చి నామ ఉచ్చారణాది పూర్వక అమ్మా ఓంకారం చెప్పించుకోండి అని చెప్పిపోయాట. పాపం ఎంతో మందికి పాపం అప్పటి నుంచి శ్రద్ధాభక్తులతో చెప్పించేవాడని నేను చూచా. దాని అర్థం తెలుసునటమ్మా అంటే తెలియదు పాపం. అంటే ఆయన ఉద్దేశం ఏమిటంటే చిన్నప్పుడు పద్యాలు నేర్పుతాం మనం, వాటి అర్థం చెప్పాం. గజేంద్ర మోక్షం అంతా నోటికి వస్తుంది, రుక్మిణీ కళ్యాణం అంతా నోటికి వస్తూనే ఉంటుంది, కానీ వాటి అర్థం ఏమిటబ్బా? విశ్వకరు విశ్వదూరుని విశ్వాత్మని విశ్వవేద్య విశ్వన విశ్వం శాశ్వతనాజు బ్రహ్మ ప్రభు ఈశ్వరునే పరమ పురుషునే భజయింతు. మా అమ్మగారు అడిగారు ఒకసారి, ఆమెకు భాగవతంలో ఒక 35 పద్యాలు నోటుకొచ్చు. 35 చదువుతూ ఉంటుంది. భాషాజ్ఞానం తక్కువ కదా పాపం. నన్ను అడిగింది అమ్మారు. నేను ఖమ్మం అక్కడ తిరిగి ఉపన్యాసాలు ఇచ్చి వచ్చాను బాపట్ల. నేను రాగానే పట్టుకున్నది, రే ఈ పద్యానికి అర్థం చెప్పాలరా, నువ్వు ఈ పద్యానికి అర్థం చెబితే నువ్వు పండితుడు అని నేను టైటిల్ ఇస్తాను. అమ్మా నీ టైటిల్ కాదు గాని అసలు ఆ పద్యం ఏమిటో, విశ్వగరు విశ్వదూరుని విశ్వాత్మని విశ్వవేద్యో విశ్వ అవిశ్వను చెప్పు అర్థం. మరి అర్థం ఎప్పుడు తెలుస్తుంది నీకు? పద్యం ఏమో నోటికొచ్చు, అర్థం తెలియదే. అలాగే వాళ్ళు ఏం చేశారంటే చిన్నప్పటి నుంచి చదివితే గాని జ్ఞాపక శక్తి బాగా ఉన్న రోజులలో పద్యాలు గుర్తుంటాయి. పెద్ద వయసు వచ్చిన తర్వాత మెమరీ ఫెయిల్ అయిపోతుంది, ఇమాజినేషన్ డెవలప్ అవుతుంది. అప్పుడేమో ఊహాపోహలు వస్తాయి, ఏ విషయమైనా సరే చక్కగా విమర్శించి చూడగలవు. చిన్నప్పుడు విమర్శ ఉండదు, కానీ ధారణ ఉంటుంది, దానికి ధారణ అని పేరు. మెమరీ అండ్ ఇమాజినేషన్ రెండు సైకాలజిస్ట్ చెబుతూ ఉంటారు. మనస్సుకుండే 2 దశలవి. ఒక దశ బాల్యంలో ఉంటుంది, ఇంకొకటి యవ్వనం వార్ధక్యంలో వస్తూ ఉంటుంది. అంచేత మరి గురుదత్ అంటున్నాడు, గురువు గారు ఇచ్చారు ఆ మంత్రం. అందుకనే చాలా మంది ఇప్పుడు చూచారో లేదో మా గురువు గారు మాకు మంత్రోపదేశం చేశారండి అంటుంటారు. అయితే ఒక్కటి, తర్వాత నువ్వేం భావన చేశావు, నీవేం విమర్శించావు, అది యాబ్సెంట్, అది వచ్చిన గొడవ. చూడండి, తాత్పర్యేకి నిజ శక్తి మువాఫిక్, నీ శక్తి అనుసారంగా సగుణ్వా నిర్గుణ్ ఈశ్వర్ కా గురుదత్త నామ ఉచ్చారణాది పూర్వక్ స్మరణ్ వ ధ్యాన్ కర్నా చేస్తూ ఉండు. और సచావట్ కా వ్యవహార కర్నా, సత్యంగా నడుస్తూ జీవితంలో సత్యం వద ధర్మం చర. అంటే నీ మనస్సు దాంతో ఏకమైపోయి ఉండాలి. అది సగుణమా నిర్గుణమా నడక్కు, అది మంత్రమా తంత్రమా, అది నీకు అర్థజ్ఞానం ఉందా లేదా అదంతా పక్కన పెట్టు, ముందు శ్రద్ధాభక్తులతో దాన్ని జపిస్తూ ఉండు అంతే. ఇతనేమి లేదా ఇంకా ప్రవర్తనలో నువ్వు నిజాయితీగా ఉండు. మనస్సులోనేమో ఆ ధ్యానం, మరి జీవితంలోనేమో అలాంటి సత్ప్రవర్తన ఉంటే ఇతనేమే అకళ్యాణ్ హోవేతో హోనేదే తాత్పర్య. దీనివల్ల నీకు అసలు విషయం కానీ తోచిందో తోచలేదో అట్లా ఉంచు. తాత్పర్యకి ధర్మపూర్వక్ అప్నా హక్ కిసీసే చోడనా నహీ. ధార్మికంగా నీకు నీవు చేయవలసిన డ్యూటీ నువ్వు చేస్తూ ఉండు, ఇతరులకు మాత్రం అపజెప్పకు. ఆరు అన్యాయపూర్వక్ దూసరేకా లేనా నహీ. అన్యాయంగా ఒకటి దగ్గర ఏది తీసుకోవద్దు, న్యాయంగా బతుకు. ఇలా చేస్తూ పోతే ఎప్పటికైనా నీకు మనస్సు పరిపాకానికి వచ్చి ఆ తర్వాత శ్రవణ మనన ధ్యానాలు చేసి నువ్వు తరించే అవకాశం.
అని అంటూ అంటూ ఆ తండ్రి గారు ఏం చేశారంటే ఒక్క మాట చెప్పి ముగిస్తానంటున్నాడు చివరకు. ఏమిటండి అది? ఈ ఆశ్రమాలన్నింటిలో బ్రహ్మచర్యం కాదు, వానప్రస్థం కాదు, సన్యాసం కాదు, ఈ మూడు బలాదు ఒక గృహస్థాశ్రమమే గొప్పది. ఈ మాట ఒక అవధూత నోట వస్తున్నదనంటే ఆలోచన. ఆయనకు ఎంత సానుభూతి ఉండాలి ప్రపంచం మీద, మానవ జాతిని ఉద్ధరించడంలో ఎంత దీక్ష ఉండాలి ఆయనకు. ఇక సన్యాసినేమిట్రా మనం ఉద్ధరించేది, ఒక బ్రహ్మచారి ఏమిట్రా వాడికి ఇంకా పరిపాకమే రాలేదు, ఇంకా వేదాధ్యయనం చేస్తూ కూర్చున్నాడు. ఒక వానప్రస్థుడేమిట్రా ఎక్కడో అడవులకు వెళ్లిపోయి పట్టణాన్ని వదిలేశాడు వాడు. ఒక గృహస్థుడురా నన్ను అడిగితే వాడు పట్టణంలోనే నివసిస్తుంటాడు, ఫ్యామిలీ మెంబర్స్ను ఎవరిని వదిలిపెట్టలేదు, అందరినీ దగ్గర పెట్టుకునే ఉన్నాడు. ఏ సౌకర్యాలు పరమాత్మ ఇస్తే అవి అనుభవిస్తున్నాడు, ఏవి ఇవ్వకపోతే వాటి కోసం ప్రాకులాడటం లేదు. మరి ఈ మిగతా ఆశ్రమాల వాళ్ళందరికీ కూడా భిక్ష పెడుతున్నది వాడే. ఎవడైనా సన్యాసి సాధువు ఇంటికి వస్తే వాడికి ఏదో ఇది తిండి పెట్టి పంపిస్తున్నాడు. ఇంకా జీవజాలాన్ని భూతదయా పశ్చాత్తాపం అన్నట్టు జీవజాలాన్నంతా వాడు పశువులను పాలిస్తున్నాడు. వాడు ఆ పశువులను కాపాడేది ఎవడరా గృహస్థుడు లేకపోతే అడుగుతున్నాడండి ఆయన. గృహస్థులు లేకపోతే మనకేముందిరా మార్గం. అందుకనే కాళీ కమలి వాళ్ళ సత్రాలని అంటారు. ఏది నార్త్ ఇండియా అంతా ఆయనే సత్రాలు కట్టించాడు గృహస్థులను. వాళ్ళు గృహస్థులే ఆయనకు శిష్యురాండ్రు వచ్చి స్వామి నాకేం చెయ్యక్కర్లేదయ్యా, మీరు గృహస్థులు, మీ దగ్గర డబ్బు ఉన్నది బాగా, ఆ డబ్బు సద్వినియోగం చెయ్యండి అయ్యా, నాకేమిస్తారు మీరు, నేనంతా వదిలేసి వరకు కూర్చున్నామండి అని సలహా ఇచ్చేవాడట. ఆయన జీవితం కనిపిస్తుంది నన్ను అడిగితే. దేని హే పుత్ర, పూర్వోక్త ప్రకార్ హి సర్వగృహస్థ, ప్రతి గృహస్థుడు కూడా సజ్జన్ పురుషోంకో ఉభయ లౌకిక సుఖ కా కారణ హై. ఆ గృహస్థాశ్రమంలోనే ఇటు ప్రవృత్తి మార్గం అటు నివృత్తి మార్గం రెండూ తొంగి చూస్తుంటాయి, తెలుసుకోండి. ఆఖరకు జనక మహారాజును గుర్తు చేసుకున్నా చాలు మనం. జనకుడు గృహస్థుడే, మరి జనకుడే కాదట, ఆయన ఇంకా కొన్ని చెప్పబోతున్నాడు ఇప్పుడు. బ్రహ్మాండంగా ఉంటుంది ఆయన చేసే విమర్శ. ఎంత గొప్ప దృష్టి ఉండి ఆయన మాట్లాడుతున్నాడో అర్థమవుతుంది. ఉభయలోకే సుఖకా కారణం, ఉభయలోక సుఖాలకు కారణం గృహస్థాశ్రమమే. ఇటు ప్రవృత్తి అటు నివృత్తి, ఇటు భోగం అటు త్యాగం, రెండింటి మీద దృష్టి ఉన్నవాడు వాడు. సారా దిన్ భజన్ మే రహనా, ఎప్పుడూ భజన చేస్తూ ఉండడం. హాయ్ గృహస్థ విభక్త సాధు పురుషోం కా కామ్ హై. గృహస్థుడు గాని వాడి విషయమే, ఎప్పుడు కళ్ళు మూసుకొని ఏదో ధ్యానాలు చేస్తూ ఉండడం. గృహస్థుడు అలా చేస్తూ కూర్చుంటే సుఖం లేదు. ఏం చేతనంటే నలుగురికి తోడ్పడాలి వాడు. నాకేం అక్కర్లేదని వాడు గుమ్మల కూర్చుంటే ఎలాగా, సోషల్ సర్వీస్ చేయాలిగా. క్యోంకి ఎందుకనంటారా, అందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటే దొంగలు వస్తారు. చోర్, ప్యార్, ఠగ్, రాజా, రాజపురుష్, అభ్యాగత్, అతిథుల అభ్యాగతులు, సాధు, పశు, పక్షి, జీవ, దేవత, బేటీ, భగిని ఆది నిజ సంబంధి. తనకు సంబంధించిన పరివారం ఎంతో ఉంటుంది గృహస్థుడికి. బ్రాహ్మణాది, గాడ్ బి, జుల్మి టెర్రరిస్టులుంటారు, ఫకీర్ సాధు పురుషులుంటారు, ఫుక్రా, లుచ్చా, జువారి, ఉటాయి, బీర, భూత, పిశాచ్, ప్రేత, డాకిని, ఇంద్రజాలి, భ్రమావక్, కాల్కేలి, స్వాంగి, ఝూఠే, మంత్రి, తంత్రి, రసాయని, వైద్య, వేశ్య, కాంజడ్ ఇత్యాది సాధు, అసాధు. ఈ సొసైటీ ఎలాంటిది? మంచి ఉంటుంది, చెడ్డ ఉంటుంది. అందరూ గృహస్థుడి దగ్గరికి వస్తూ ఉంటారట. సాధు అసాధు హజారో జీవ్. పోకెట్ అంటే ముఫత్ అంటే ఉదారంగా, ఉచితంగా. మాల్ ఖానే వాలే గృహస్థకే ఆశ్రయ హై. డబ్బు కావలసిన వాళ్ళు ఉంటారు, తిండి కావలసిన వాళ్ళు ఉంటారు, ఆశ్రయం కావలసిన వాళ్ళు ఉంటారు, అండదండలు కావలసిన వాళ్ళు ఉంటారు. వాళ్ళందరినీ చూడవలసిన బాధ్యత బ్రహ్మచారికి లేదు, వాడు ఒంటిగాడు. సన్యాసికి లేదు, అంతా వదిలేసిపోయినవాడు. వానప్రస్థుడికి లేదు, వాడు వాడి భార్య మాత్రమే ఎక్కడో వనంలో తపస్సు చేసుకుంటున్నానంటాడు. ఎవ్వరూ పెట్టుకోలేదు బాధ్యత, మరి గృహస్థుడిదే. ఆశ్రయ హై. ఖేతీ, వ్యాపార, నౌకరీ, అటు పొలం దున్ని పండించవలసింది వాడే. వ్యాపారం చేసి నలుగురికి సరుకు సప్లై చేయాల్సిన వాడు. వీళ్ళందరూ గృహస్థులే అయితేనే
ఇవన్నీ వదిలేసిపోయిన వాడికి ఏదీ లేదు కదా. నౌకరీ, ఎక్కడైనా ఉద్యోగం, పునరాది వ్యవహార్ వినా ధన్, డబ్బు లేకపోతే ఇవన్నీ చేయగలమా? ఆకాశ సేవ నది నదీ మే సే తో ఆతా నహీ,